జోసెఫ్ రాసుకుంది. దేవునికి స్తోత్రం కలగాలి. సియోను సంఘాన్ని గురించి ఎలాగ మీరు బోధించాలి, అడిగే వరకు మీరు ఎలా చెప్పగలగాలి, తెలియవచ్చు సువార్త చెప్పని నేర్పిమన్నారు. వాక్యం కూడా ప్రార్థించే ఉంటుంది. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణంలో దేవాది దేవుడు యేసయ్య దిగి వచ్చినారన్నది గొప్ప మర్మం. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈరోజు కూడా యేసు మహారాజు పట్టణాన్ని గురించి సువార్త తెలియపరుస్తున్నారు. సువార్త ఖడ్గం ఎవరి అగ్ని ఉచివం తండ్రి మీ సన్నిధిలోండి బయలుదేరి ఈ లోకమంతటికి వెళ్ళబోతుంది. దాని గురించిన క్లుప్తమైన సింపుల్గా సువార్త సంప్రదాయం కూడా మా పిల్లలకు మీరు నేర్పించండి. మీ దాసు నుండి మీరే మాట్లాడి నేను కాంతండి నన్ను బదులు చేయండి. మీరే బోధించి నడిపించి విడగల చెవిని మీ దగ్గర దయచేసి ప్రభావ ఎవరు అడిగినా రూఢిగా చెప్పేందుకు ప్రభావ బిడ్డల్ని బలపరిచి వాడతామని మీరే మాట్లాడమని యేసునామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలుసు యేసయ్య రాకని గురించి. యేసయ్య రాబోతున్నాడు ఎంతమంది తెలుసు? యేసయ్య రాబోతున్నాడని తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. ఎలాగ వస్తాడని తెలుసా? మొదటిగా చిన్న కార్యక్రమం 2 దశలోనికి రాసిన పత్రికలో 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచ్చిన దశలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచ్చిన రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగనే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియదు. అందరూ నోట్ బుక్లో రాసుకోండి. పెన్ను లేని వారు పెన్ను వేయండి. ప్రతి ఒక్కరు యవనస్తులు రాసుకోవాలి. దేవుడు ఇది అందరికీ తెలుసుకోవాలా. మీరు చెప్పడానికి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రేపు అడిగిన వారికి యేసు మహారాజు పట్టణంలో దేవుడు దిగి వచ్చిన ఊరికి ఒక మాట చెప్పిపోయేది కాదు. జోసెఫ్ నోట్ నువ్వు కూడా ఒక పేపర్లో రాసుకో. సెపరేట్గా అందరూ ఒక పేపర్ రాసుకోండి. కింద నోట్బుక్ ఒక పేజీ పెన్ను కావాలా? హల్లెలూయా. యేసు మహారాజు పట్టణాన్ని గురించిన సువార్త ఖడ్గం పేరు రాసుకో. ఎడిగి వేసుకోండి. సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉజ్జీవం మెసేజ్. సువార్త ఖడ్గం యవనుల అగ్ని ఉజ్జీవం. మొదటిగా మన అందరికీ తెలుసు యేసయ్య రాకని గురించి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చాలా చోట్ల రాయబడింది. దొంగ వచ్చిన వల్ల యేసయ్య వస్తాడని ఆయన్నే చెప్పినారు. ప్రతి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది యేసయ్య నేను వస్తానని. ఆయన రాకని గురించి ఒక్క మర్మం చెప్పారు. ఏం చెప్పారంటే దొంగ వచ్చిన వాళ్ళే వస్తానని. హల్లెలూయా. చప్పట్లు కొడి దేవునికి మహిమపరుస్తాం. దొంగ వచ్చినప్పుడు మనకు చెప్తారా ఎక్కడి నుంచి వస్తాను, ఏ ఇంట్లో నుంచి వస్తాను, ఏ ఇంట్లో దొంగిలిసిపోతా, ఎక్కడి నుంచి నేను వస్తాను చెప్పిన్నాడు. అక్కడ నచ్చిన దొంగ ఎవరికి చెప్పడు. దొంగ వస్తాడు. అలాగనే నేను వస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని రాకని గురించిన ఈ మర్మంగా
యేసు మహారాజు పట్టణంగా మార్చబడిన పాలూరు గ్రామంలో జరుగుతుంది. హల్లెలూయా. పాలూరు గ్రామంలో జరుగుతున్న ప్రతి పరిచర్య యేసయ్య దొంగ వచ్చిన వాళ్ళే దిగి వస్తాడని చెప్పిన మాట నెరవేర్పు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన అంటుంది. ఆయన దొంగ వచ్చిన వాళ్ళే వస్తాడని చెప్పిన మాటతో నెరవేర్పు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం తీసుకోండి అందరూ. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 10 1-2 వచనాలు చదువుతాం. వేరొక దూత దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకుని ఉండేను. శిరస్సు మీద మేఘధనుస్సు ఉండేను. ఆయన ముఖము సూర్యబింబం వలనే, ఆయన పాదములు అగ్ని స్తంభం వలనే ఉండేను. చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక బలిష్ఠుడైన దూత దిగి వస్తుంది. ఈ బలిష్ఠుడైన దూతని గురించి ఆయనతో రూపం ఎలాగా ఉంది అన్ని రాయబడింది. మొదటిగా ఈ బలిష్ఠుడైన దూత ఎక్కడి నుంచి వస్తున్నాడంట? పరలోకం నుండి దిగి వస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. పరలోకం నుండి దిగి వస్తున్నాడు. అక్కడ దూతని గురించి అతడు రాయలా, ఏమి రాయబడింది? ఆయన అని రాయబడింది. చెప్పండి కూడా చేసే మహిమపరచు. ఆయన అని మాట చూస్తున్నా. ఆయన మొదటికి ఎలా ఉన్నాడంట? మేఘము ధరించుకున్నాడు. అందుకు చెప్పండి, బలిష్ఠుడైన దూతగా వస్తున్నా ఆయన ఎలాగ ఉన్నాడు? మొదటిగా అందుకు చెప్పండి, మేఘము ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. మేఘము ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ధరించుకున్నాడు? మేఘం. మేఘం అంటే మోసే కాలంలో మేఘాన్ని గురించి వాక్యం చెప్తుంది. మేఘం నిర్గమకాండం 24వ అధ్యాయం తీసుకోండి. 24, 15, 16 వస్తున్నారు. 15, 16. మోసే కొండ మీదకి 14, 15 మోసే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. హల్లెలూయా. మోసే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కప్పెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద. ఎవరు మహిమ నిలిచిందిట? యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచింది. అప్పుడు మేఘము ఎవరిని చూపిస్తుంది? మహిమను చూపిస్తుంది. ఎవరు మహిమను చూపిస్తుంది? యెహోవా మహిమ. చెప్పండి కూడా. అర్థమైందా? అక్కడ మేఘము ఎవరిని కమ్మింది? మోసే కొండ మీద ఎక్కినప్పుడు. మోసేని దేవుడు పైన రమ్మన్నారు కొండ మీదకి. ఆ సీనాయి పర్వతం మీద ఎక్కినప్పుడు మేఘం అతను ఏం చేసిందిట? కమ్మెను రాయబడింది. హల్లెలూయా. ఆ మేఘం కమ్మినప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే యెహోవా తన మహిమని అక్కడ చూపించినాడు. అప్పుడు మేఘం ఉంటే అక్కడ ఎవరిని చూపిస్తుంది? యెహోవా మహిమని చూపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినాం, ఈ బలిష్ఠుడైన దూత మొదటిగా పరలోకం నుండి దిగి వస్తున్నాడు. రెండోదిగా ఆయన గురించి ఏం రాయబడింది అంటే ఆయనతో దిగి వస్తున్న ఆయనతో మొదటిగా ఆయన రూపం ఎలాగా ఉంది రాయబడింది అంటే మేఘము ధరించుకుని ఉన్నాడట. హల్లెలూయా. అప్పుడు చెప్పండి, ఇప్పుడు మేఘం ధరించుకున్నట్టు ఏమి అర్థము? యెహోవా మహిమని ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమ. అర్థమైందా మీకు? ఆ మేఘం ధరించుకున్నాడంటే ఏమి అర్థము? యెహోవా మహిమని ధరించుకున్నాడు. అప్పుడు దేవుడితో మహిమని ధరించుకుని వస్తున్న దూత, ఆయన బలిష్ఠుడైన దూత, ఆయన అని చెప్పి రాయబడింది. ఆయన. రెండోదిగా
ఆయనని గురించి ఇంకో మాట అక్కడ చెప్పబడింది. ఆయన ఇంద్రధనుసు, మేఘధనుసు, రెండు బైబిల్లో ఒక రకం రాయబడింది. మేఘధనుసు మనం పెట్టుకుంటాం. మేఘధనుసుని ఆయన శిరస్సు మీద చదువు. మేఘధనుసు ఆయన శిరస్సులో చదువు. 10 మొదటి వచనమే. ఆయన శిరస్సు మీద మేఘధనుసు ఉండేను. హల్లెలూయా. శిరస్సు మీద ఇప్పుడు మేఘం ధరించుకుని వచ్చాడు, యెహోవా మహిమ ధరించుకుని వచ్చాడు. రెండోది ఆయన మీద ఏముండింది? మేఘధనుసు ఉండింది. చూడండి, మేఘధనుసు మనందరికీ తెలుసు. వర్షం ఎక్కువ పడినప్పుడు మేఘధనుసు ఎక్కడ వస్తుంది? ఆకాశంలో వస్తుంది, మేఘంలో వస్తుంది. నోవా కాలంలో 40 దినములు వర్షం పడినప్పుడు సముద్రంలో అంత మూసివేసుకుని పోయి కొండ పర్వతం అంతకు నీరు నిలబడి భూమిలో ఉన్న సమస్తముని దేవుడు ఏం చేశాడు? మునిగిపోయి నాశనం అయిపోయింది. అప్పుడు నోవాకు కాలంలో దేవుడు చెప్పాడు, అంతవరకు ప్రజలు వర్షం పడదంటే చూడలా. భూమిలోండి మంచు లేచి తడుపుతా ఉండేది, చెట్లు దాని ద్వారానే పంట పండింది. కానీ నోవాకు దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, నేను 40 రోజులు వర్షం కుమరించబోతున్నాను. ఈ 40 రోజులు వర్షంలో ఎవరెవరు తప్పించుకోవాలనో నువ్వు ఒక ఓడను సిద్ధం చేయి, దాంట్లో వారిని తీసుకుంటున్నాడు. నోవాకు 120 సంవత్సరములు సువార్త చెప్పాడంట. ఇలాగ వర్షం రాబోతుంది, వర్షం భయంకరంగా పడబోతుంది. 40 దినములు వర్షంలో ఈ భూమి అంతటిని దేవుడు మూసి వేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు. భయంకరమైన వరద రాబోతుంది, మనుషులందరినీ కొట్టుకుని పోబోతున్నారు, ఎవరు కూడా మిగిలిపోయేది లేదు, ప్రతి జీవి కూడా చనిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, వర్షం మీరు తప్పించుకోవాలంటే, ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే మీరు దయచేసి ఓడల లోపల వచ్చి నేను చెప్తే, నోవాకు ఓడను కట్టుంటే అందరూ ఏళనం చేశారు. ఆయన ఎవరు కూడా పట్టించుకోలే. కానీ అతడు కుటుంబం మాత్రం నమ్మి అతనితో ఉన్న 3 కుమారులు, వాళ్ళ భార్యలు ఆ ఓడం కట్టడానికి సహాయం చేస్తూ ఆ ఓడంలో వెళ్ళిపోయినారు. దేవాది దేవుడు ఏం చేశారంటే, భూమిలో ఉన్న ప్రతి జంతువుల్ని ఆ ఓడం దగ్గరికి తీసుకుని వచ్చి అంతని చేర్చుకోమని చెప్పి నోవాకు అన్నిని కాపాడి పెట్టారు. హల్లెలూయా. ఆ చెప్పినట్టుగానే దేవుడే ఆ ఓడను సిద్ధం చేసి అతన్ని లోపల వేసి ముద్ర వేశారు. ఆయన ముద్ర వేసినంత ఎవరు కూడా లోపలికి పోయడం లేదు. కరెక్ట్ గా ముద్ర వేయబడిన ఆ దినం నైట్ నుండి వర్షం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. 40 రోజుల వర్షంలో అందరూ ఒక దినం ఆగిపోతారని చూశారు, ఆగలేదు. రెండో దినం ఆగిపోతారని చూశారు, ఆగల. వర్షం నీళ్ళు ఎక్కువైపోతుంది. అప్పుడు గుర్తు వచ్చింది, అయ్యో 120 సంవత్సరాలు తిరిగి నోవాకు సువార్త చెప్పాడు, మనం నమ్మలేకపోతుందని చెప్పి అప్పుడు వాళ్ళంతా కొట్టుకుని వచ్చి ఎంత తట్టినా ఎంత అరిచినా వారిని కాపాడడానికి ఎవరు లేదు, అందరూ నాశనం అయిపోయినారు. నోవాకు తలుపు తీసుకుని బయటకు వచ్చడానికి కూడా అతని వల్ల కాదు, ఎందుకంటే యెహోవా అతన్ని లోపల వేసి తలుపు వేసిన ముద్ర వేసినట్టు రాయబడింది వాక్యం. అట్లా ఒక దినం ఇప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఈ నోవా కాలంలో జరుగునట్లనే మనుష్య కుమారుడు వస్తున్న కాలంలో జరుగునున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు ఒక సువార్త చెప్తున్నాడు. ఏమి సువార్త? ఇక్కడ బలిష్ఠుడైన ఒక దూత పరలోకం నుండి దిగి వస్తుంది. అతడు మేఘం ధరించుకున్నాడు. రెండోది ఆయన శిరస్సు మీద ఏముంది? ఇంద్రధనుస్సు. నోవాకు ఏమైపోయింది అంటే 40 రోజులు వర్షం అయిపోయి అన్ని వర్షాలంతా వరదంతా ఆగిపోయినంత దేవుడు అతన్ని బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఈ మేఘధనుసు దేవుడు చూపించినాడు. వర్షం ఆగినంత మేఘధనుసు అప్పుడు నోవా కాలంలో వచ్చింది. అప్పుడు దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, ఇక మీద నేను వర్షం ద్వారా ఈ భూమిని నాశనం చెయ్యను, నాకుని ఈ భూమికి నేను ఒక నిబంధన చేసుకుంటానని చెప్పి ఆ మేఘధనుసుని ఇంద్రధనుసుని ఎక్కడ ఉంచారు? ఆకాశంలో ఉంచారు. ఇప్పుడు ఈ దూత శిరస్సు మీద ఏముంది? మేఘ ధనుసు. ఈ మేఘ ధనుసు దేనికి సాదృశ్యం అంటే సమాధాన ఉడன்பడిక దేవుడు చేసుకున్నాడు కదా అన్నాడు నోవాహుతో, అది దాన్ని చూపిస్తుంది. అప్పుడు ఈ దూత దేనికి వస్తున్నాడు అంటే, ఈయన ఎవరు? మొదటిగా ఎవరు మహిమను ధరించుకున్నాడు? మేఘం ధరించుకున్నాడు. మేఘంలో ఎవరున్నారు? ఎవరు మహిమ ఉంది? యెహోవా మహిమ ఉంది, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మేఘము ధరించుకుని వస్తున్నాడు, ఆయన యెహోవా మహిమతో వస్తున్నాడు. రెండోదిగా ఆయన శిరస్సు మీద మేఘ ధనుస్సు ఉంది. అంటే ఒక సమాధాన ఉడంబడిక ఈ భూమి మీద చేయడానికి కొరకు ఆనాడు ఎలాగ నోవా కాలంలో దేవుడు ఇకమట వర్షం కురిపించని చెప్పి ఒక మేఘ ధనుసుని ఉంచారో అదే మేఘ ధనుసుని ఈయన శిరస్సు మీద ఉంచుకుని వస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచు. అర్థమైందా మీకు? రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఎలాగ ఆయన రూపం ఎలాగ ఉంది చెప్పండి అందరూ. మొదటిగా ఆయన రూపం ఎలాగ ఉండింది? చదవండి, వాక్యం చూసి చెప్పండి. పర్వాలేదు.
మేఘం ధరించుకొని వచ్చినాడు. మేఘం ఎవరిని చూపించింది? యెహోవా మహిమను చూపించింది. పరిశుద్ధాత్మ దేవుడు మేఘమై ఉన్నాడు. అనేక చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మాట్లాడినప్పుడు మేఘము, యేసయ్యతో మాట్లాడినప్పుడు ఒక మేఘం వచ్చింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం చెప్తుంది, ఒక ప్రకాశమైన మేఘము అక్కడ నిలబడింది. అప్పుడు ఆ మేఘంలో దేవుడు యేసయ్యతో మాట్లాడినాడు. అలాగనే మేఘం ఎక్కడ రాయబడింది? అక్కడ యెహోవా మహిమని చూపించింది. అప్పుడు యెహోవా మహిమని చూపిస్తున్న ఆ మేఘముని ఈయన ధరించుకునే వస్తున్నాడు. ఈయన యెహోవాతో దూత, అంటే యెహోవాతో సారూప్యం కలిగిన వాడు. ఈయన యెహోవా. హల్లెలూయా. దేవునికి మహిమపరచండి, దేవునికి స్తోత్రం. దేవుడు ఈయన గురించి ఇక్కడ రెండోదిగా చూసాము, మేఘధనుస్సు దేని చూపిస్తుంది మనం చూసినాము. ఇప్పుడు సమాధాన ఉడంబడిక చేస్తుంది. నోవాహుని దేవుని లోకంలో ఉన్న ప్రజలకుని సమాధానపరిచినాడు మేఘధనుస్సు ద్వారా. నేటి కూడా మనం మంచి 10 రోజులు వర్షం పడితే చూడండి మేఘధనుస్సు వస్తుంది. ఎందుకంటే ఈ మేఘధనుస్సు ఆనాడు చేసుకున్న ఉడంబడికని మనం గుర్తు చేస్తుంది కనుక వర్షం అలా పడదని చెప్తారు. మీరు ఎప్పుడైనా చూడండి పెద్దలు చెప్తారు, మేఘధనుస్సు వస్తే వర్షం ఉండదు అంటారు. అలాగనే ఈ మేఘధనుస్సు ఒక సమాధానం చూపిస్తుంది. మూడోదిగా చూసుకుంటే అతని ముఖము సూర్యబింబం వలె ఉంది. హల్లెలూయా. ఈ మూడు విషయాలు మొదటి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా మేఘం ధరించుకున్నాడు యెహోవా మహిమ. రెండోదిగా ఆ మేఘ ధనుస్సు అది సమాధానం చూపిస్తుంది. నోవా కాలంలో దేవుడు చూపించిన ఆ మేఘ ధనుస్సుని ధరించుకున్నాడు. ఇది సమాధానం ఉడంబడిక. మూడోదిగా ఆయన ముఖము సూర్యబింబం వలె ముఖం కలిగిన వారు ఎవరు లేదు, మన యేసయ్య తప్ప. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ప్రకటన గ్రంథం చెప్తుంది 1వ అధ్యాయం, ఆయన ముఖము సూర్యుని ప్రకాశించింది అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం చెప్తుంది, ఆయన ఆ ఎత్తైన కొండ పర్వతం మీద ఎక్కినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది రాయబడింది మత్తయి సువార్తలో. అప్పుడు ప్రకాశమైన ముఖం కలిగి సూర్యబింబం వలె ఉంటున్న ఆ ముఖము ఎవరి ముఖం అంటే యేసయ్య ముఖమే. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అప్పుడు ఈ బలిష్ఠుడిన దూరంగా వచ్చేది ఎవరో కాదు, యెహోవా మహిమ ఆయనలో ఉంది. సమాధాన ఉడంబడిక చేస్తుంది. మేఘ ధనుస్తుంది. ముఖము కూడా ఏ ముఖము? సూర్యబింబం. ఎవరి ముఖం అది? చదువు. పాదం అగ్ని స్తంభం. మొదటిగా సూర్యబింబము ఏమి అది? ఆయన ముఖము. యేసయ్య అక్కడ రూపాంతరం కొండని చెప్తున్నారు. రూపాంతర కొండకి వెళ్ళినప్పుడు ఆయన ముఖము సూర్యుడు మారిందట. ఆయన నీతి సూర్యుడు. అప్పుడు సూర్యబింబం ఈ భూమిలో ఎవరిని కూడా చూపించరా. ఎవరిని చూపిస్తుంది అంటే యేసయ్యనే చూపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బలిష్ఠుడైన దూతలో ఉన్న రూపం అంతా దేవాది దేవుడు యేసయ్యనే చూపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ దేవుడిని చూపిస్తుంది. హల్లెలూయా. 4వదిగా చూసుకుంటే ఆయన పాదము అగ్ని స్తంభం. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించినప్పుడు వాళ్ళకి దేని ద్వారా నడిపించినాడు? దేవుడు రాత్రిలో అగ్ని స్తంభం వంటి వెలుగుని కలిగజేసినాడు. మంచిగా వాళ్ళకి అగ్ని స్తంభము సరికి మంచిగా వేడిచ్చింది. రెండోదిగా మార్గానికి చూపించింది. దుష్టులు ఎవరు రాకుండా కాపాడింది. హల్లెలూయా. అప్పుడు అగ్ని స్తంభం గల పాదముతో దిగి వస్తున్నాడు. అక్కడ చూసుకుంటే నెక్స్ట్ 2వ వచనంలో ఆయన చేతిలో దీపబడి ఉన్న ఒక చిన్న పుస్తకం. హల్లెలూయా. ఇంతవరకు మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ని విషయాలు ఎందుకు చూసాం? 4 5 చెప్పండి మీరే. 5. మొదటిగా ఏమి? మేఘం. రెండవదిగా మూడవదిగా ముఖము సూర్యుడు. 4వదిగా పాదం అగ్నిస్తంభం. 5వదిగా ఆయన చేతిలో నింపబడిన చిన్న పుస్తకం. హల్లెలూయా. 5 విషయాలు మీకు గుర్తయినప్పుడు 5ని ఎవరు చూపిస్తుంది? దేవుణ్ణి, పరిశుద్ధాత్మ. యేసయ్య చూపిస్తుంది. యెహోవా తండ్రిని చూపిస్తుంది. 5 వలన మొదటిగా మేఘధనుస్సు. మేఘం ధరించుకున్నాడు. యెహోవా మహిమ. అది ఎవరు చూపిస్తుంది? యెహోవాని చూపిస్తుంది. తండ్రి అయిన దేవుడిని చూపిస్తుంది. యెహోవా మహిమ. సీనాయి కొండల పర్వతంలో మోషే ఎక్కినప్పుడు ధర్మశాస్త్ర కాలం యెహోవా మేఘంలో దిగి వచ్చి మాట్లాడినారు. ఎవరితో? మోషేతో. 6 దినములు అక్కడ తగ్గల మహిమలో ఉన్నాడు. అప్పుడు అక్కడ మేఘము ఎవరు మహిమను చూపించిందంటే దేవుడితో మహిమను చూపించింది. యెహోవా మహిమను చూపించింది. రెండోదిగా మనం చూసాము. ఉడంబడిక చూసినాం. ఏమది? ఆకాశంలో మేఘధనుస్సు.
నోవా కాలంలో దేవుడు చూపించిన ఆ మేఘ ధనుసుని అతడు శిరస్సు మీద ధరించుకున్నాడు. మూడోదిగా మనం చూసినప్పుడు ఆయన ముఖం ఎలాగుంది? సూర్యబింబం. హల్లెలూయా. మూడోదిగా సూర్యబింబం యేసు అని చూపిస్తుంది. మేఘానికి ఎక్కువ సాదృశ్యం చాలా చోట్ల ఉంది. మేఘం వలె పరిశుద్ధ ఆత్మలు వస్తారు. మేఘం వలె అక్కడ మంచు కురిపించబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ సల్లెలుగా దిగి వచ్చినట్టుగా ఉంది. మేఘంని చూపించినప్పుడు యేసే బాప్తిసం పొందినంటే అక్కడ ఒక మేఘం వచ్చింది. దాంట్లో నుంచి దేవాదేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడిని పొందుకున్నారు. మేఘం పరిశుద్ధ ఆత్మ కూడా సాదృశ్యంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనం చూసిన 5లో అన్నిని ఎవరు చూపిస్తుంది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ చూపిస్తుంది. చెప్పండి కూడా దేవుడు మహిమపరుస్తుంది. దేవుని బిడ్డ ఇతడు ఒక దూల బలిష్ఠుడైన దూలగా వస్తున్నాడు, కానీ ఇతనిలో ఏమి రూపం ఉంది అంటే దేవునితో రూపం ఉంది. హల్లెలూయా. తండ్రిగా ఉంటున్నాడు, కుమారుడుగా ఉంటున్నాడు, పరిశుద్ధ ఆత్మీయుడుగాను ఉంటున్నాడు. భూమికి వస్తున్నాడు. భూమికి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఎలా ఏముందిట? విప్పబడిన చిన్న పుస్తకం. హల్లెలూయా. ఈ విప్పబడిన చిన్న పుస్తకం పెట్టుకుని వస్తున్నాయి. ఈయన గురించి కింద ఏం రాయబడింది అంటే, ఇక చదవండి. 5 చూసాము, ఇప్పుడు 6వది చూస్తున్నాము. 5 ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం. ఈ ఒక గ్రంథము ప్రకటన చెప్తుంది. ఆ పుస్తకాన్ని విప్పడానికి, దాని ముద్ర వేయడానికి, ముద్ర విప్పడానికి, దాన్ని చదవడానికి, దాంట్లో ఉన్న మర్మాలు చెప్పడానికి గొర్రె పిల్ల తప్ప వారు ఎవరికి అధికారం ఇవ్వబడలేదు అని రాయబడింది. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. అప్పుడు పుస్తకం పెట్టుకుని వచ్చేది ఎవరుంటే ఒక దూత కాదు, ఆయన దేవాది దేవుడు యేసయ్యనే, పరిశుద్ధ ఆత్మ దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 6వదిగా మనం చూస్తున్నాం కార్యం. చెప్పండి 6వదిగా ఏం చూస్తున్నాం? ఆయన కుడి పాదము సముద్రం. ఇప్పుడు ఎక్కడ వచ్చినాడు? ఆయన పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద రాయబడింది. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఎక్కడ వచ్చి? సముద్రం, భూమి మీద. సముద్రం ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. ఇక్కడ సముద్రం మీద ఒక కుడి పాదము, ఎడం పాదం ఎక్కడ మోపినాడంట? భూమి మీద మోపి సింహము గర్జించినట్లు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. గొప్ప శబ్దముతో ఎట్లా ఆయన ఆర్భటించినాడు? సింహము గర్జించినట్లు. హల్లెలూయా. ఎక్కడెక్కడ కాలు పెట్టినాడు? మరియు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్నో పాయింట్? 6వ పాయింట్. 6 ఎక్కడ కాలు పెట్టాడు? సముద్రం మీద. కుడి మీద సముద్రం మీద పాదం మోపినవాడు. ఎడం పాదం భూమి మీద మోపినాడు. సరే, సముద్రం మీద నడిచింది ఎవరు? బైబిల్. యేసే తప్ప ఎవరో నడిచినారా? యేసే రమ్మంటే పేదలు కొద్దిగా అడుగు వేసాడు, మళ్ళీ ఆయన కూడా మునిగిపోయినాడు. అప్పుడు సముద్రం మీద నడిచే అధికారం కలిగిన వారు ఎవరు? ఈ దూత అడుగు పెడుతుంది. ఎక్కడ అడుగు పెడుతుంది? కుడి పాదాన్ని సముద్రం మీద పెడుతుంది, ఇంకో ఎడం పాదాన్ని మీద పెట్టి, అప్పుడు ఇది రెండు చూపించినప్పుడు దేని చూపిస్తుంది అంటే అధికారాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై పరలోకం పోయినప్పుడు ఏం చెప్పారంటే, ఆకాశం భూమి మందున భూమి మీద నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. అప్పుడు సర్వ అధికారం కలిగిన దేవుడు ఈ పరిశుద్ధుడైన దూత. ఆయన కుడి పాదము ఎక్కడ పెట్టాడు? సముద్రం మీద మోపుతున్నాడు. రెండోదిగా భూమి మీద ఎడం పాదం మోపుతుంది. అంటే ఒక పరిచర్య చేయడానికి, ఒక పని చేయడానికి ఆయన అక్కడ వస్తున్నాడు. అక్కడ ఆయన వచ్చిన తర్వాత ఏం చేసినట్ట? 2 పాదం మోపిన తర్వాత ఆయన అక్కడ ఏం చేసినాడంటే చూడండి, సింహము గర్జించినట్టుగా గొప్ప శబ్దముతో ఆర్భాటించిన. చప్పట్లు కూడా దేవుడి మహిమపరుస్తుంది. దేవుని బిడ్డ, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు దిగి వచ్చినాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ పరిశుద్ధుడైన దూత? పరలోకం నుండి దిగి వచ్చినాడు. మొదటిగా చూశాడు అపోస్తలుడు యోహాను గారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? కరెక్ట్. ఎందుకు భూమి మీద చెప్తున్నాం మనం? కుడి పాదము సముద్రం మీదను, ఎడం పాదం భూమి మీద మోపి ఉన్నాడు కనుక అక్కడ భూమి మీద ఆయన ఉంటున్నాడు. అక్కడ ఆయన చేస్తున్న ఎక్కువ పని ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేసినాడు? సింహము గొప్ప శబ్దముతో ఆర్భాటించి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. భూమి మీద ఆయన దిగి వచ్చి ఒక అధికారం కలిగిన ఒక గొప్ప శబ్దం వేస్తున్నాడు. బలమైన శబ్దం అది. సింహం గర్జించినట్టు గర్జిస్తున్నాడు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం తీసుకోండి. 3వ గ్రంథంలో ఆమోస్ గ్రంథం ఉంటుంది. 3వ అధ్యాయం
3వ అధ్యాయం 8వ వచనం. సింహం గర్జించెను. ఎన్ని వచనం, ఎన్ని పేజీ నెంబర్ చెప్పదు జోసెఫ్? 756 పాత నిబంధనలు తీసుకోండి. సింహము గర్జించెను, భయపడని వాడు ఎవడు? భయపడని వాడు ఎవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండా ఉండేవాడు ఎవడు? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తామా? మళ్ళీ గట్టిగా చదవండి మైక్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ మర్మం ఇది. మీకు నేను ఈ మర్మం తెలియపరుస్తున్నాడు దేవుడు. 700 పాత నిబంధనలో ఆమోస్ గ్రంథంలో బాగా రాసుకోండి. ఇది ఎంత రాసుకోండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు. రాసుకోండి. దీని సెల్లో కూడా మీరు కాపీ చేసి పెట్టుకోండి. మీరు రేపు సువార్త చెప్పబోతున్నారు. ఒక్కొక్క విషయం అడిగినప్పుడు మీరు తెలివిగా చెప్పడానికి దేవుడే మాట్లాడతారు మీలోండి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు. అప్పుడు సింహం ఎవరు చెప్పండి? ప్రభువైన యెహోవా అంటున్నాడు. నెక్స్ట్ వాక్యం ఉన్నాయి. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, ప్రవచింపకుండువాడు ఎవడు? చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అక్కడ సింహము గర్జించెను. ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది ఈ వచనము? దేవుని గురించి. ఏమి రాయబడింది అక్కడ? నెక్స్ట్ వాక్యం, అది నెక్స్ట్ 9 ఏముంది చూడండి. సింహం గర్జించును, భయపడిన వాడు ఎవడు? అలాగనే ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, అంతే దినంలో ఆజ్ఞ ఇచ్చున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఆ బలిష్ఠుడైన దూత వచ్చి ఏం చేసింది? ఎన్నో పాయింట్ మనం చూస్తున్నాము. 6వ పాయింట్ చూస్తున్నాము. హల్లెలూయా. బలిష్ఠుడైన 7వ పాయింట్ ఇది. ఏం చేసింది? కాలు ఎక్కడ మోపింది? భూమి ఎడమ పాదము సముద్రం మీదను, కుడి పాదము భూమి మీద, కుడి పాదం సముద్రం మీదను మోపి ఏం చేసింది? 7వ పాయింట్. సింహం గర్జించినట్టుగా గర్జిస్తుంది. ఈ బలిష్ఠుడైన దూత సింహం గర్జిస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, ఆమోస్ గ్రంథంలో రాయబడింది. ప్రవక్త చెప్తున్నాడు, సింహము గర్జించును, భయపడని వాడు ఎవడు? హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తామా? సింహం గర్జిస్తే భయపడిన వాళ్ళు ఎవరో ఉన్నారా? అందరూ భయపడతారు. ఖచ్చితంగా భయపడతాం కదా. ఇప్పుడు ఒక సింహం వచ్చి గర్జిస్తే ఎవరిని మింగపోతుందో భయం వస్తుందా? రాదా? మనకు వణికిపోతాం కదా. అలాగనే యెహోవా దేవుడు ఏం చేయబోతున్నాడంటే అంతే దినంలో అక్కడ చదవండి. సింహం గర్జించును, భయపడిన వాడు ఎవడు? ఎవరంట? ప్రభువైన యెహోవా. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడంట అంతే దినములో. ఏమి ఆజ్ఞ? ప్రవచింపకుండు వాడు ఎవడు? హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? అంతే దినం అందరూ ప్రవచించాలి. హల్లెలూయా. అప్పుడు ఈ బలిష్ఠుడైన దూత సముద్రం మీదను కాలు మోపి, భూమి మీదను కాలు మోపి ఏం చేస్తుంది అంటే ప్రవచిస్తుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అప్పుడు ఎవరు? ఈయన ఓకేనా? గర్జన ఎందుకు చేస్తుంది? గర్జన ద్వారా ఏం జరుగుతుంది? ప్రవచిస్తుంది. ఆ ప్రవచనం వింటే భయం కలుగుతుంది. అప్పుడు సియోను సంఘంలో ఇది ఎంత దేవాది దేవుడు బలిష్ఠుడైన దూతని గురించి మర్మాన్ని తెలియపరిచి, మనకు తెలియపరిచింది మాత్రం కాదు, ఈ అభిషేకాన్ని కూడా ఇక్కడ ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులు ప్రవచించినారు. ఎలాగ ప్రవచించినారు మీరు చెప్పండి. ఇప్పుడు అక్కడ సింహం గర్జిస్తుంది. అద్దె గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అది చెప్పాలి మీరు. సింహం గర్జించినప్పుడు ప్రవచించిన వాడు ఎవడు? ప్రవచించిన వాడు ఎవడు? ఎవరైనా ప్రవచించి వస్తుందే అంతే దినంలో మనుషులు అందరి మీద ఆత్మని కుమిలిస్తాను. అపొస్తలుల కార్యములు 2:17-18 చెప్తుంది, మీ కుమారులు కుమార్తెలు
ప్రవచించెదరు. అంత్యదినములందు ఆ, నేను మనుషులందరి మీద నేను మనుషులందరూ, అది కూడా రాసుకోండి, అపోస్తల కార్యము 2:17-18 రాసుకోండి. ఇప్పుడు దాని పక్కనే సింహం గర్జించినట్టుగా ఏమి అర్థం, దానికి అర్థం ఏమిటి? మీరు నెక్స్ట్ ఎవరు చెప్పొచ్చు, మీరు చదువుతూనే మీకు అర్థమైపోతుంది. మీరు చెప్తారు 10 మంది. అంత్యదినములందు అంత్య దినములందు నేను నేను మనుషులందరి మీద మనుషులందరి మీద నా నా ఆత్మని కుమ్మరించెదను. ఆత్మని కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమారులను కుమార్తెలను కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచించెదరు. చెప్పండి కూడా దర్శనములు చూసెదరు. మీ వృద్ధులు కలలు కనరు. వృద్ధులు కలలు కంతురు. ఆ దినంలో నా దాసుల మీదను నా దాసురాల మీదను ఆ. నా ఆత్మను నా ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. వారు కూడా ప్రవచించెదరు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇది అందరినీ కారణం ఏమిటంటే మనుషులందరి మీద ఆయన దిగి రాబోతున్నాడు, దిగి వచ్చినాడు. సీయోను సంఘంలో చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఆయన దిగి వచ్చినాడు కనుక అక్కడ ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రవచించని వాడు ఎవడు? హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎక్కడ దేవుడు దిగి వచ్చేస్తున్నాడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు ఏమవుతున్నాడు? దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, ప్రవచించు, మాట్లాడు. మీరు ఉన్న ప్రవచనంగా ఎక్కడ ఇప్పుడు మర్మం అర్థమైందా మీకు? మీరు ఎలాగ ప్రవచించినారు అర్థమైందా? మీలోని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. జరుగుతుందా లేదా? ప్రవచించే వాళ్ళతో చెప్పండి. ఆజ్ఞాపించు దేవుడు చెప్తున్నాడు కదా. అక్కడ ప్రవచన ద్వారా ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపిస్తున్నారు. అక్కడ మర్మాలు పలుకుతున్నారు, భయం కలుగుతుంది. సింహం గర్జించినప్పుడు భయపడకుండా వాడు ఎవడు? అలాగనే అంతే దినములో మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించి అందులో నేను దిగి వచ్చి అందులో నేను ఏం చేయబోతున్నా అంటున్నాడు దేవుడు. ప్రవచించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. అదిగా శివన జరుగుతుంది. అదిదా నూతన అభిషేకం. ఎవడు ప్రవచింపని ఉండవాడు? ఎవడు? ఎవరైనా ప్రవచిస్తాడు. ప్రతి ఒక్క మాటలో ప్రవచన మాట్లాడుతున్నాము. అది అలాగనే దేవుడు చేస్తున్నాడు. భయం కలుగుతుంది. తప్పు చేసిన వాడిని దేవుడు ఎలా గద్దిస్తున్నాడు మన సంఘంలో ఉన్న బిడ్డలకు తెలుసు. చాలా సమయము గద్దించాను. సింహం గర్జించినప్పుడు ఎక్కువ ఎవరిని గురించి మాట్లాడాడు అన్న? మన జానన్న చాలా సీరియస్ గా దేవుడు గర్జిస్తాడు కదా. సింహం గర్జిస్తుంటుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా గర్జిస్తారు. భయం పుట్టుతుంది. కొన్ని విషయాలు చెప్తున్న భయం పుడుతుంది కదా. అయ్యో ఇలాగా చేస్తాను అప్ప, అయ్యో మన జాగ్రత్తగా ఉండాలి అంత మాకు కూడా భయం పుడుతుంది. ఎందుకు ఇది ఇంత జరుగుతుంది అంటే దేవుని లేఖ నెరవేరుట. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఏది కూడా కథ కాదు. దేవుడు చేస్తున్నాడంటే వాక్యం లేకుండా ఏది కూడా చేయడు. హల్లెలూయా. తన వచనం లేకుండా దేవుడు ఏది కూడా జరిగించడు భూమి మీద. ఆకాశం భూమి నశించిపోయిన నా మాటలు నశించిపోయి రాయబడిన మాట నెరవేర్చబడుతుంది. సింహం గర్జిస్తుంది, మనలోని ఆగ్రహిస్తుంది కనుక మనలోని ప్రవచన గర్జనగా వస్తుంది. హల్లెలూయా. మనం మాట్లాడాల, దేవుడు గర్జిస్తున్నాడు కనుకనే. రైట్, నెక్స్ట్ చూసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది మనం చూద్దాం. ముందుగా 10 నిమిషాలు ముగిస్తాను నేను. ఈ రోజు దీన్ని మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కొక్క విషయంగా మీకు దేవుడు బయలుపరుస్తాడు. చదవండి కింద. సింహం గర్జించినప్పుడు నేను ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములో పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిపోచుండగా 7 ఉరుములు సంగతులను ముద్ర వేయము, వాటిని రాయవద్దని ఒక స్వరము ఇంటిని పలుకుట వింటిని. ఇక్కడ చూడండి, ఆయన 7 ఉరుములు పలికిందిట. అప్పుడు 7 ఉరుములు ఏం చేసి ఉంటారు చెప్పండి? ఏం చేసి ఉంటుంది? ప్రవచించి ఉంటుంది. అది గట్టిగా చెప్పలు కూడా దేవునికి మహిమపరిచిన. ఆ పాయింట్ పెట్టాడు జోసెఫ్ కరెక్ట్ గా. దేవుడికే మహిమ. 7 ఉరుములు ఏం చేసింది? అప్పుడు ఎవరిని గురించి ప్రవచించింది? ఈ బలిష్ఠుడిన దూతని గురించి ప్రవచించింది. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఉరుములు పలికిందంటే ఏం అర్థము? సింహం గర్జించితే ఎవరైనా భయపడకుండా ఉంటారా? ప్రభువైన యెహోవా అక్కడ ఆజ్ఞిస్తే ప్రవచించకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అక్కడ యెహోవా ఆజ్ఞ తీసుకుని 7 ఉరుములు ప్రవచిస్తుంటే దాన్ని వినినాడు. ఎవరు విన్నారంటే ఈ గ్రంథకర్త అయిన అపోస్తలుడైన యోహాను గారు విన్నప్పుడు దాన్ని ఏం చేశాడు? విని రాయడానికి పోల్చుండగా అక్కడ స్వరం వినపడుతుంది. ఏం వినపడుతుంది? చదవండి. ఏమి రాయబడి చదవండి. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ముందు చదువు ముందుకు చదువు చేస్తుందని.
ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన 7 ఉరుములు పలికిన ప్రవచనాన్ని ఏం చేయవద్దన్నాడు? సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దనని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వీటిని చప్పటి కూడా దేవుని మహిమ. హల్లెలూయా. దొంగ వచ్చిన వలే వస్తా అని చెప్పినా నేను. దీన్ని రాసేస్తే నేను వచనాన్ని గురించి అందరూ తెలుసుకుంటారు కనుక సంఘానికి ఇది రాయవద్దు అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఆనాడు రాయబడలా? ఇలాగ బలిష్ఠుడిని దూతగా దేవుడు దిగి వస్తున్నాడు తెలిస్తే దొంగ వచ్చినట్టుగా వస్తానని చెప్పి నేను నెరవేర్చబడదు. హల్లెలూయా. తెలుసుకుంటారు ముందుగానే. ఇంకోసారి యేసయ్య వస్తాడు, ఒక సమాధానం చేస్తాడు సంఘానికి, భూమికి ఆయన కార్యం జరిగిస్తాడని చెప్పి ఇక నిర్లక్ష్యంగా సంఘం ఉంటుంది, ఇక పాపం ఎక్కువైపోతుంది. కనుకనే దేవుడు ఆనాడు ఏం చేశాడంటే దాన్ని ముద్ర వేయమన్నాడు. హల్లెలూయా. ఆ 7 ఉరుములు ఉరిమిన విషయం పరిశుద్ధ పుస్తకంగా ఈ లోకానికి దేవుడు విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఆ 7 ఉరుములకు తెలుసు ఇతను ఎవరు. ఈ ఆయన, ఈ మేఘం ధరించుకున్న ఆయన, మేఘ ధనుసుని శిరస్సు మీద పెట్టుకున్న ఈయన ఎవరు? యెహోవా దేవుడు. ఈయనలో ఏమేమి ఉంది? ఈయన ఎందుకొరకు భూలోకానికి దిగి వస్తున్నాడు భూమికి? సముద్రం మీద కుడి పాదం ఎందుకు మోపినాడు? ఎడమ పాదం ఎందుకొరకు భూమి మీద మోపినాడు? ఈయన సింహం గర్జించినట్టు ఎందుకు గర్జిస్తున్నాడు? ఏమేమి జరగబోతుంది? 7 ఉరుముల ద్వారా దేవుడు అక్కడ పలుకుతుంటే అది అన్నిని రాయకుండా ఆనాడు ముద్ర వేయబడింది. హల్లెలూయా. అంతే దినంలో ఎలాంటి అభిషేకం ఇవ్వబోతున్నాడు దేవుడు, ఎలాగ వరములు ఇవ్వబోతున్నాడు, అన్నిని ఈ 7 ఉరుములు పలికినాయి. అది అంతటిని ఆనాడు దేవుడు ముద్ర వేసేసినాడు. ఇప్పుడు అంతే దినం వచ్చింది. అంతే దినంలో మనం ఉంటున్నాము. ఇప్పుడు ఇది జరగదాని కొరకే ఇది అంతా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇంత సంవత్సరం వరకు, ఇన్ని సంవత్సరం, ఇన్ని యుగాల వరకు కూడా ఈ పరిశుద్ధ పుస్తకాన్ని గురించిన మర్మం ఎవరు కూడా తెలియపరుస్తున్నారు. 10వ అధ్యాయంలో ఉన్న మర్మం ఏ సేవకులు దేవుడు స్పష్టంగా ఇది దాని చెప్పి ఎవరికి తెలియపరచలా. కానీ సీయోను సంఘంలో, పాలూరున చిన్న గ్రామంలో అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చి ఈ మర్మాన్ని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. కింద చదవండి, నేను ముందుకు వెళ్తాను త్వరగా. ఇక 2 వచనాలు ఉంది, ముగిస్తాను నేను. మరియు సముద్రం మీదను ఆ దూత నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టి ఎత్తి అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని స్తుతించి యుగ యుగములు జీవించువాడు వాడి తోడు ఒట్టు పెట్టుకుని ఇంకా ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊర పోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని. చెప్పండి కూడా దేవుని మైండ్ దేవుడు. ఇది అంతా దేవుని మర్మంగా ఏం చేసేసినాడు దేవుడు? ఆ 7 ఉరుములు పలికిన అంతని ముద్ర వేసేసినాడు. హల్లెలూయా. ఆనాడు ముద్ర వేయబడింది. ఈ అంత్య దినములో దేవుడు వాక్యం చెప్తుంది. ఇప్పుడు చదివిన వాక్యంలో 7వ దూత పలుకు దినములలో ఈ బలిష్ఠుడైన దూత ఏం చేస్తుంది అంటే ఆకాశం వైపు చేయి, ఇక ఆలస్యం ఉండదు, త్వరగా ఈ భూలోకంలో ఉన్న ప్రజల్ని ఏం చేయాలా? కాపాడాలి. భయంకరమైన శ్రమల కాలంలో కాపాడాలి. దాని కొరకే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదపోవచ్చుండగా తన దాసులకు ప్రవక్తలకు తెలియపరిచిన సువార్త. చెప్పండి, సువార్త. ఏమి రాయబడింది? సువార్త. అప్పుడు ఆ విప్పబడిన పుస్తకము ఏమి తీసుకుని వస్తుంది? 7 ఉరుములు ఏమి పలికింది? ఈ లోకానికి ఒక సువార్తని పలుకుతుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తామా? ఈ చిన్న పుస్తకంలో ఏమి రాయబడింది? ఈ అంత్యకాల సువార్త రాయబడింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ, అంత్య దినములో ఉన్న 7వ దూత పలుకు కాలమున చివరి సంఘం, 7 సంఘాల గురించి మొదటి 3 అధ్యాయములు, ప్రకటన గ్రంథం 3 అధ్యాయాలు తెలియపరుస్తుంది. ఈ 3 అధ్యాయములో 7 సంఘాలు కనిపిస్తుంది. 7 సంఘాల్లో ఉన్న దూతలకు యేసయ్య లెటర్ రాసిస్తున్నాడు. ఒక్కొక్క సంఘం ఎలా ఉండబోతుంది,
ఏడవ సంఘం ఏమి లెటర్ రాసి ఇచ్చినాడో సేమ్ అది ఇప్పుడు జరుగుతుంది. ఒక్క వచనం మీకు గుర్తు చేస్తే 3వ అధ్యాయంలో రాయబడింది, నీవు ఎచ్చగా అయినను చల్లకైనను లేకుండా నిర్లెచ్చగా ఉన్నావు కనుక నేను ఏం చేస్తాను, నా నోట్లో నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. టైం లేదు కాబట్టి నేను వాక్యం తీయాల, నేను చెప్పేస్తున్నాను. ఎవరి నోట్లో నుండి ఉమ్మి వేయాలని తీర్మానం చేసుకున్నాడంట? యేసయ్య నోట్లో ఉండి. సంఘం, చివరి సంఘం, నాకు వద్దు ఈ సంఘమే, చాలా గలీజ్ అయిపోయింది ఈ సంఘము, 7వ సంఘపు కాలం నాకు వద్దు చెప్పి 7వ దూతకు లెటర్ రాస్తున్నాడు. అప్పుడు 7వ దూత సంఘ కాలంలో, 7వ దూత కాలంలో, ఆయన సువార్త పలుకుతున్న కాలంలో, దేవుని సంఘం జరుగుతున్న కాలంలో ఈ పరిశుద్ధ పుస్తకము ఈ లోకానికి మర్మము సమాప్తం అవునని చెప్పి ఆ దూత పలుకుతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఇది నెరవేర్చబడుతున్న కాలం కూడా అక్కడ తెలియపరిచింది కనుకనే ఈ 7వ దూత కాలం ఇది జరుగుతుంది. 7వ దూత కాలంలో ఈ చిన్న పుస్తకం లోకానికి విడుదల చేయాలని దేవాది దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఇంతవరకు తెలియపరిచిన విషయం అంతా అర్థమైంది. 7వ దూత పలుకు దినం, ఈ కాలం జరుగుతున్న సంఘము 7వ దూత కాలం మహిమ. ఇది జరిగించడానికి వరకు 2019వ సంవత్సరం, మీరందరూ బాగా వినండి, 5 నిమిషాలు. 2019వ సంవత్సరము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువు. ప్రకటన 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేసి. చెప్పండి కూడా దేవుని మహిమ కోసం. హల్లెలూయా. 7వ సంఘ కాలం గురించి రాయబడింది. లవోదికయ సంఘం లాస్ట్ సంఘం. దీని తర్వాత భూమి సమాప్తం అయిపోతుంది, దేవుడితో రాజ్యం ఫుల్గా వచ్చిపోతుంది. 7వ సంఘం జరుగుతున్న కాలంలో దేవుడు 7వ సంఘానికి పోయి ఏం చేస్తున్నాడంట? తలుపు ఎదురు నుండి. అప్పుడు 7వ సంఘ కాలంలో ఉన్న సంఘంలో దేవుడు బయట ఉన్నాడా వెలుపల ఉన్నాడా? చెప్పండి మీరే. తలుపు బయట ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు సంఘం లోపల లేదు. అంతా ఏం చేసినారు? యేసయ్యని ఎక్కడ పెట్టినారు? బయట పెట్టేసినారు. బయట నిలబడి తట్టున్నాడు ఒక్కొక్క సంఘముగా. తలుపు తీయండిరా స్వామిలారా, నేను వస్తా, మీతో సహవాసం చేస్తారా? మీరు లోపల ఉండి ఏం చేస్తున్నారు? యేసయ్య యేసయ్య అని పిలుస్తున్నారు, యేసయ్య నామములో అన్ని చేస్తున్నారు, కానీ నేనేమో బయట ఉంటున్నాను. ఇది 3:20లో చూసిన 2019వ సంవత్సరం నవంబర్ మాసం నేను చెన్నైలో ఉన్నప్పుడు నాకు జరిగిన అనుభవం, నా సాక్ష్యం బాగా వినుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. 2019వ సంవత్సరం నవంబర్ మాసం 9వ తారీఖు శనివారం నేను నైట్ పడుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం అనుకుంటా, చివరి అధ్యాయం, చివరి వచనం. ఆ వచనం చెప్తుంది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని రాయబడింది. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆ వచనంతో ముగింపు వస్తుంది ఆ అధ్యాయం. నేను ఆ ప్రార్థన చేసుకుని ఆ వచనం చదివి ప్రార్థన చేసి పడుకుంటే సరిగా 11:14 పడుకుంటుంది. తర్వాత పడుకున్న తర్వాత నాకు దర్శనం కలిగింది. ఏం కలిగింది అంటే, ఒక హైవే రోడ్లో నేను పోతుంటే ప్రజలు చాలా మంది ఆకాశం వైపు చూసి రొమ్ము కొట్టుకుంటున్నారు. హల్లెలూయా. రొమ్ము కొట్టుకుని ఆకాశం నుండి మేఘంలోండి ఒక దూత దిగి వస్తుంది. ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది. చెప్పబడి దేవుని మహిమపరుస్తాను. ఆ దర్శనం చూస్తున్నా నేను. అంత రొమ్ము కొట్టుకుంటున్నారు. ఏమి అర్థం కాల. నేను చూస్తుంటే నాకేం అర్థమైంది? ఆ సువార్త అంటే ఆ దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు రాకడ సమీపం, మారు మనసు పొందండి చెప్తుంది. అది నాకు స్వరం వినపడుతుంది. వీళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటున్నారు. నేను కూడా భయపడుకుని వణుకుని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడ వెళ్తున్నా అంటే మా ఇంటికి వెళ్తే అక్కడ మా ఇంటి లోపల పోయి నేను వెళ్ళిపోయినా. ఇంట్లో పోయి మా ఇంట్లో అందరిని పిలిచి వేసే వచ్చేస్తున్నాడు, విన్నారండి ఎంత రెడీ అవుతాం.
ఏసే రాకుల మనంతా ఎత్తపడాలని చెప్పి వాళ్ళతో చెప్తుంటే వాళ్ళంతా అర్థం కాకుండా నేను చూశాను. ఏంది నాన్నగారికి ఏమైంది చెప్తుంటే నేను ఎవరు నమ్మాల. ఆకాశంలో దూద దిగి వచ్చింది, ఏసే వస్తున్నాడు, వెనకనే సిద్ధపడమని చెప్పింది ఆ దూరం చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళతో మాట్లాడుతున్న అదే క్షణము నా ఇంటి తలుపుని ఎవరో తడుతున్నారు. చెప్పడు కూడా దేవుని మాయం ఇంటి తలుపుని తడుతున్నారు ఎవరో. నేను తలుపు తీసి లోపల చూస్తే, బయట చూస్తే ఎవరు ఉంటారు? మనలో నుండి దిగి వచ్చిన అదే దూరం చేతిలో పుస్తకం. హల్లెలూయా. చూడండి, నాకు ఎట్టుంటది ఇప్పుడు మన ఒక మంచి విఐపిని చూస్తే ఎట్టుంటది? మన ఇంటి ముందుగా ఉంటాయి, సంతోషం తగ్గుతారు, రండి లోపలికి పిలుస్తున్నాం. పిలిచిన వెంటనే ఆయన నవ్వుకునే వస్తున్నాడు. ఇంట్లోకి వచ్చినంత మా భార్య కింద నీళ్ళు తీసుకొచ్చి తాగదని నీళ్ళు ఇచ్చి తీసుకున్నాను. తర్వాత ఆయన నా చెయ్యి ఇట్లా ఇవ్వాలని వచ్చినాడు. ఇచ్చినప్పుడు నేను కూడా చెయ్యి ఇస్తున్నాను. షేక్ ఇచ్చినప్పుడు ఆయన నా చెయ్యి ఫుల్గా పెట్టకుండా నాలి చేయి మందు తాగి, నాలి చేయి తాగి తక్షణడు అంతే పడిపోతే నాకు బాడీ భూమిలో ఉంది, నా ప్రకృతి సంబంధమైన శరీరము భూమిలో ఉంది, బాగా తెలుస్తుంది నేను చనిపోతుంది. నా ప్రేతం ఉన్నట్టుగా ఉంది, నా శరీరంలో ఏమి కదులటం లేదు, నా ప్రాణం పోయింది. ఏ దూదల నుంచి చేపెట్టి తాగి ఆ దూదలని చేపెట్టి భాషలు మాట్లాడేవాడే నేను లోకంలో. అప్పుడే భాషలు బాగా మాట్లాడేవాడు. ఇక్కడ ఒక భాష వస్తుంది చూడు, పరలోక భాష వస్తుంది. అది నాలో ఉన్న బాధ, కష్టం, వేదన అంతా మర్చిపోయి ఆ పరలోక భాష నా దూద దగ్గర నాకు భాష ఆ దూద మాట్లాడుతుంది, నేను కూడా పరలోక భాష మాట్లాడుతున్నాను. ఇద్దరు పైన తీసుకుని పోతే అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, పెద్ద మీటింగ్ లాగా. పెద్ద అంటే అది వివరించలేదు. పరలోకంలో అంత పెద్ద మహిమైన స్థలం. అక్కడ భూమిలో ఉన్న వాళ్ళందరూ అన్ని దేశంలో ఉండి దైవజనులు, విశ్వాసులు అంతా వచ్చినారు. వాళ్ళు కూడా నన్ను తీసుకుపోయి వదిలిపెట్టి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య రాకలో ఏదేదైతే తెలియపరుచుందో అది ఇంత నెరవేర్చే కాలం వచ్చేసింది. అప్పుడు వాళ్ళని అడుగుతున్న పక్కన ఉన్నవారు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చినారు? ఎలాగ వచ్చారు? నేను కూడా మీలాగానే వచ్చినానండి. ఎట్లా మాట్లాడుతున్నా అంటే, నేను పైన తీసుకెళ్ళిపోడు నాకు భాష వచ్చింది, పరలోక భాష. ఆ భాషతో వారు కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తారు. ఆ పరలోక భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నాను. అందరూ ఒకే విషయం చెప్తున్నారు, యేసయ్య రాకడ సమీపం, భూమిలో అన్ని జరుగుతుంది, భయంకరమైన శ్రమలు రాబోతుంది, తెగులు రాబోతుంది, యుద్ధాలు జరగబోతుంది. దానికే మనకు దేవుడు తీసుకొచ్చినారు ఇక్కడ, మనకు బోధించడానికి. సమయం దగ్గర వచ్చేసి చెప్పడానికి. అప్పుడు కాన్ఫరెన్స్ అంతా జరిగి అందరూ దేవుని ఆరాధించుకుని ఈ విషయంతో మాట్లాడుకుంటాం. కానీ ఇక చాలా విషయాలు ఆ పుస్తకం, అక్కడ దూద చేతిలో ఉన్న పుస్తకము పెట్టుకుని నేను బోధిస్తున్నా, అనేక మందికి ఏదో చెప్తున్నాను, కానీ అది ఇంత నాకు ఏది మైండ్కి లేదు. ఒక స్క్రీన్ లో అంటే ఒక గ్లాస్ రూమ్ లో ఏం జరుగుతుందో అలాగా నేను చూస్తున్నాను. అక్కడ అంతా మాట్లాడుకుంటున్నారు, ఏదో శ్రేష్టమైన ఒక విషయం మాట్లాడుకుంటున్నారు, అంతే తెలుసు. అంత ముగించబడింది. ఒకరొకరు శాంతినిచ్చుకుని 5 నిమిషం చూస్తే ఆ దూరాన్ని తీసుకుని వచ్చి భూమిలో నా శరీరం వదిలిపెట్టిపోయింది. హల్లెలూయా. నా శరీరం వచ్చినంత నా శరీరం అంతా ఫుల్గా స్నానం చేసినందుకు చలి అయిపోయింది. నేను 3 గంటల సమయంలో నేను హాల్కి వెళ్ళి, మా రూమ్లో ఉండి హాల్కి వెళ్ళి, నేను అక్కడ నేను ఎప్పుడు షాప్ వేసి పడుకునేవాడు. మా భార్య పిల్లలతో కాట్లో 3 మంది 4 మంది పడుకునే కాట్లో పడుకునేవాడు. నేను ఒక పక్క చేపలు వేసి పడుకునేవాడు. చేపలు పడుకునే నా బాడీలో మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఫుల్గా చేపలు తడిసిపోయింది, అంత స్వెట్టింగ్. మళ్ళీ లేచిపోయి ప్రార్థన చేసుకుంటే ఆ సమయం కరెక్ట్గా 3 గంటలు నా ప్రార్థన టైం కరెక్ట్గా తీసుకొచ్చి వెళ్ళిపోయినప్పుడు దేవుడికి మహిమ కలిగిన ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఏ భాష తీసుకుపోయినప్పుడు మాట్లాడినాడో అదే భాష నాకు ఇక్కడ భూమిలో వస్తుంది. చెప్పండి కూడా దేవుని మహిమ పరుస్తుంది. దేవుడు ఆ భాషలు రాగానే నాలో ఉండి భయంకరమైన కన్నీరు, ఏడుపు, దుఃఖము, భూమిలో ఉన్న ఆత్మల కొరకు కన్నీరు కాస్తున్నాను, వేదన పడుతున్నాను. అయ్యో, ఇంత లక్షల ఆత్మలు చనిపోబోతున్నారా? ఇంతమందిలో భూలోకమంతా నరకానికి వెళ్ళబోతున్నారా? బాధ కలిగిస్తుంది. తెలియదు నాకు ఎందుకు ఇలాగ వస్తుంది తెలియదు. అలాగా దాదాపు 1 నెల నేను పులిగా వచ్చేసినాను. వస్తూ కూడా అదే 3 గంటలకు అదే ఏడుపు, అదే ప్రార్థన, అదే భాషలు వస్తుంది. కొన్ని దినాల తర్వాత మీ అందరికీ తెలుసు, 2019 డిసెంబర్లో చైనాలో కరోనా స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. 20వ సంవత్సరము కరెక్ట్గా 3వ మాసంలో పులివెందులలో కూడా లాక్డౌన్ వచ్చేసింది. మన అందరికీ తెలుసు, లక్షల ప్రజలు దేవుడు ఏది పరలోకంలో చూపించినాడో భూలోకంలో అది నెరవేర్చబడిపోయింది.
6వ నెలలో నన్ను దేవుడు పాలూరు గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ కుటుంబం ఒకటి, ఆ కుటుంబం ద్వారా మనల్ని నడిపించి అక్కడ పరిచయించారో చెప్పారు. అక్కడ ప్రవచనంగా మాట్లాడినప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ పరిశుద్ధ పుస్తకం నువ్వు చూసినా కదా, పరలోకానికి తీసుకెళ్ళి చెప్పినాను, ఆ దూత చేతిలో ఉన్న పుస్తకాన్ని ఈ గ్రామంలో విడుదల చేయడానికి వరకే నేను 19వ సంవత్సరం పరలోకం తీసుకెళ్ళి ఇంత అనుభవాలు ఇచ్చిన ఆ కార్యాలంతా ఈ నీ సంఘం ద్వారా తలుపు తట్టాను కదా, అది ఎవరు నీ ఇల్లు కాదు, అది నువ్వు తెలిసిన వల్ల నా సంఘాన్ని నీ ఇంట్లో స్థాపించిన ఇది సియోను సంఘము, నేనే సింహాసనం వేసి కూర్చుని పరిచయం జరిగిస్తున్నాను, ఇది లేఖన నెరవేరుట అన్నాడు. చప్పటి కూడా దేవి మైపరిచిన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము, నేను ఇల్లు తట్టి, నేను దూదగా వచ్చిన ఇల్లు తట్టి ఇంటిలో వచ్చినాను, అదిగా నేను ఏర్పరచుకున్న ఈ సియోను సంఘము, ఈ సంఘంలో నువ్వు నాకు స్థానం ఇచ్చినా కనుక నేను సింహాసనం వేసి కూర్చుంది ఈ సంఘం ద్వారా ఉజ్జీవం యవనస్తులు ఉద్యోగం తీసుకుని వస్తా అన్నాడు. హల్లెలూయా. ఇది ఎంత ముందుగానే ఏర్పాటు చేసినాడు దేవుడు, పరలోకానికి తీసుకుపోయి ఇంత జరిగించాలని. పరిశుద్ధ పుస్తకం మర్మమంతా నాకు అక్కడ చెప్పినాడు, కానీ నాకు తెలియదు. అప్పుడు 2019 జరిగింది. ఇది ఎంత తర్వాత 2020వ సంవత్సరం 21వ సంవత్సరంలో క్రమంగా ఈ పరిశుద్ధ పుస్తకం మర్మమంతా తెలియపరిచి ఆనాడు తీసుకుపోయిన పరిచయం ఇప్పుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవన బిడ్డల్ని ఆశీర్వదించి, యవన బిడ్డల్ని రక్షించి దేవునితో రాజ్యం తీసుకురావాలని గొప్ప పరిచయం దేవుడు నాకు ఇచ్చి ఈ నిజమైన ప్రకటన గ్రంథ నెరవేర్పుని దేవాది దేవుడు నెరవేర్చు. ఇంకొక విషయం దేవుడు మిగిస్తాను. పరలోకంలో రాయబడిన ప్రకటన గ్రంథ నెరవేర్పు అంతా భూమిలో సియోను సంఘంలో యేసయ్యనే దిగి వచ్చి సింహాసనం వేసి కూర్చుండి అక్కడ రాయబడిన అన్ని లేఖనాన్ని ఆయననే తన దూతల ద్వారా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా సపోర్ట్ కూడా దేవుని 9% పరలోకంలో చూస్తున్నారు దేవజనుడు యోహాను గారు. కానీ అది అంతా ఇప్పుడు ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే సియోను సంఘం పాలూరు గ్రామం యేసు మహారాజు పట్టణంలో కూర్చుండి దేవాది దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని మహిమ కలుగుగాక. ఇది ఎంత సువార్త కొద్దిగా ధ్యానం చేసుకుని అడిగే వాళ్ళకి యేసయ్యనే దిగి వచ్చి ప్రకటన గ్రంథంలో ఉన్నదాన్ని నెరవేర్చడానికి దిగి వచ్చినాడు. అది ఎలాగ నెరవేర్చినాడంటే బలిష్ఠుడిని దూరంగా దిగి వచ్చి నెరవేర్చినాడు. చివరిగా ఒక వచనం రాసుకోండి. లూకా సువార్త 9వ అధ్యాయము 26వ వచనం. అక్కడ దూరంగా దేవుడు దిగి వస్తున్నాడని చెప్పిన రెఫరెన్స్ అది లేకుండా మీరు చెప్తే బాగుండదు. అది రాసుకోండి. 9:26. నన్ను గూర్చియు తన మాటలను గూర్చియు సాగిలపాడు వాడు ఎవడో సిగ్గుపడివాడు ఎవడో వాని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రిని పరిశుద్ధ దూతలకును కలిగి నిన్న మహిమతో వచ్చినప్పుడు ఏది మహిమ చెప్పినాడు? తనకును మనిషి కుమారుడు ఎలా వస్తున్నాడు చెప్పండి. మనిషి కుమారుడు ఎన్ని మహిమలు వస్తున్నాడు? ఫస్ట్ తనకున్న మహిమ, యేసయ్య మహిమ. ఫస్ట్ గా ఏ మహిమ? మనిషి కుమారుడు తనకున్న మహిమతో వచ్చినాడు. తన తండ్రికి మొదటిగా తనకున్న మహిమ అంటే కుమారుడుగా ఉన్న మహిమతో వచ్చినాడు. ఇక్కడ తండ్రితో కుమారుడుగా భూమికి వచ్చినాడు. ఏ పేరు వచ్చినాడు? యేసయ్యగా వచ్చినాడు. కాబట్టి కూడా దేవుని మహిమతో యేసయ్యగా వచ్చినాడు. రెండోది మహిమ ఏమిటా? తండ్రి మహిమ. దేవుడు చెప్పాడు, యేసయ్య నేను వెళ్ళి తండ్రి దగ్గర వెళ్ళి తండ్రి దగ్గర నుండి నా ఆత్మని పంపిస్తాను. అప్పుడు తండ్రి దగ్గర నుండి ఆత్మగా పరిశుద్ధ ఆత్మగా దేవుడు భూలోకానికి తిరిగి వచ్చినాడు. ఎవరు? యేసయ్యనే తండ్రి దగ్గర ఉండి తండ్రి ఆత్మగా క్రీస్తు ఆత్మగా భూమికి వచ్చినారు. రెండో మహిమ అది పరిశుద్ధ ఆత్మ మహిమ. మూడోదిగా పరిశుద్ధ దూతలతో కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడినాడు. పరిశుద్ధ దూతలతో మహిమతో ఆయన రావాల్సింది, బ్యాలెన్స్ ఉంది. అది నెరవేరుకున్నా దొంగ వచ్చిన వాళ్ళే వస్తారని చెప్పి హల్లెలూయా. పరిశుద్ధ దూతలతో మహిమగా వస్తారని దేవుడు చెప్పినాడు కనుక ఈ లూకా 9:26 నెరవేరుటగా పరిశుద్ధ పుస్తకం. హల్లెలూయా. 9:26 నెరవేరుట. నేను దూతలతో పరిశుద్ధ దూతలతో మహిమతో వస్తాడు. దేవుడు లోకంలో దూతలు ఏర్పరుచుకుని పరిస్థితి జరిగించినాడు. ఆ దూతలతో మహిమగా పరిశుద్ధుడిన దూతగా దేవుడే మళ్ళా దూతల మహిమగా మనుష్య కుమారుడే వస్తున్నాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడే వస్తున్నాడు, వేరెవరో కాదు, యేసయ్యనే వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడు?
దూదలతో మహిమగా వస్తున్నాడు. దూద ఎవరు చూపిస్తుంది అంటే స్త్రీని చూపిస్తుంది. దూద అంటే పురుషునికి స్త్రీ దూద వలె రాయబడింది. అప్పుడు యేసయ్యతో దూదగా, నా దూద అంటున్నాడు దేవుడు. యేసయ్యతో భార్యగా, స్త్రీగా, ఆయనతో శరీరముగా ఈ దూద వస్తుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని ప్రార్థన చేస్తాం. ఈ విషయాలంతా గుర్తు చేసుకోండి. ఇచ్చిన రెఫరెన్స్ ఎవరు కూడా మర్చిపోండి, రాసి పెట్టుకోండి. మీరే చదవండి, ధ్యానం చేయండి. మీకు అనేక విషయాలు దేవుడు మీకు తెలియవచ్చు. సంఘ ప్రార్థన అనాలి.